ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము ఆ పరితాపమేది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనంలో పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి యుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణమును చూచినప్పుడు ఆ పట్టణమంతా విగ్రహములతో నిండిపోయినదట. అలాంటి పరిస్థితిని మనమే గనుక చూస్తే మనం ఏం చేస్తాం? అది వారి సంస్కృతి సాంప్రదాయము అని చెప్పి మన పని మనం చూసుకుంటాం. అంతేగాని ఆ విషయము మనలను బాధ పెట్టదు. మనము వారిని గూర్చి పరితాపము చెందాం. పాండిత్యముతో నిండిపోయిన ఆ పట్టణములో ప్రజలు ఆధ్యాత్మికంగా జబ్బుపడిపోయి ఉండటాన్ని అపోస్తలుడైన పౌలు మనోవేదనతో రగిలిపోయాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మలో పరితాపము చెందటానికి గల కారణాలేమిటి? ప్రజలను మోసపుచ్చే తప్పుడు భక్తి యొక్క శక్తి ఏ విధంగా విజృంభించిందో పౌలు చూచినప్పుడు అతనికి కోపము కలిగినది. శక్తిమంతుడైన దేవుణ్ణి వదిలిపెట్టి శక్తిహీనమైన దేవతలను ప్రజలు పూజించటానికై మరలినప్పుడు పౌలు గారికి కోపం ముంచుకొచ్చింది. మోసపూరితమైన ఈ విగ్రహ విధానాలను అనుసరించటానికై అక్కడి ప్రజలు త్యాగపూరితమైన కానుకలిచ్చి తమ ధనమును తప్పుడు విధానాల్లో ఖర్చు పెట్టుట అపోస్తలుడైన పౌలుకు పరితాపము కలిగించినది. సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించవలసిన స్త్రీ పురుషులు మానవుల చేతితో తయారు చేయబడి సృష్టింపని దేవతలను పూజించుట అపోస్తలుడైన పౌలుకు పరితాపాన్ని కలిగించింది. రాతి హృదయము గల వ్యర్థ దేవతలకు మనుషులు తమ శరీర సంబంధమైన హృదయములతో కేకలు వేయుట పౌలుకు కోపమును రేపినది. అంతేకాదు, పాప పరిహారార్థమై క్రీస్తు మానవుల కొరకు తన రక్తాన్ని చిందించి ఉండగా ఆ రక్తమును పాదముల క్రింద త్రొక్కుచూ నిర్లక్ష్యము చేయుట అపోస్తలుడైన పౌలుకు పరితాపాన్ని కలిగించిందండి. సజీవుడైన దేవుని కుమారుని మరణ పునరుద్ధాన ఆరోహణములను జనులు విక్కిరిస్తూ నిర్లక్ష్యము చేయుట అపోస్తలుడైన పౌలుకు పరితాపాన్ని కలిగించింది. ఈ మాటలు వింటూ ఉండగా నా ప్రియ స్నేహితులారా, మీ పిల్లల యొక్క ప్రవర్తనను చూచినప్పుడు మీకు పరితాపము కలుగుచున్నదా? వారు లోకాశలలో నశించిపోతూ తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటుండగా కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేకుండా బిగ్ బాస్ లాంటి షోలు చూసుకుంటూ లోక సంబంధమైన ఆట పాటలతో కాలక్షేపం చేస్తూ ఉన్న నేటి క్రైస్తవ విశ్వాసిలో అపోస్తలుడైన పౌలుకున్న పరితాపము ఏది? గ్రీకు పురాణాల్లో ఒక కథ ఉంటది. ఆ కథలో ఒక గుహలో నుండి ఒక ఘట సర్పము సంవత్సరానికి ఒకసారి ఆకలితో తన నోట నుండి అగ్నిని వెదజల్లుచు సంవత్సరానికి ఒకసారి గుహలో నుండి బయటికి వస్తుందంట. ఆ ఘట సర్పాన్ని శాంతింపచేయటానికై అది ఆ గుహలో నుండి బయటికి వచ్చినప్పుడు అందమైన 7 కన్యకలను లేదా అందమైన 7 యవనస్తులను ఆహారంగా అర్పించాలట. ఆ అందమైన 7 ఆ ఘట సర్పం తినేసి తృప్తి చెంది మరొక సంవత్సరం పాటు విశ్రమించుటకు మరలా తన నివాసములోనికి వెళ్ళిపోతుందంట. ప్రియులారా, ఆ ఘట సర్పం అయితే సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి 7 యవనస్తులను కబలిస్తుంది. కానీ నేడైతే గంజాయి అనే ఘట సర్పము, మత్తు పదార్థాలనే ఘట సర్పము, మద్యపానము అనే ఘట సర్పము, ఆన్లైన్ బెట్టింగులు అనే ఘట సర్పము ఈరోజు వేలాది యవనస్తులను ప్రతిరోజు కబలించి వేస్తోంది. ఈ పరిస్థితులను చూస్తూ ఉండగా దేవుని బిడ్డలమైన మనం పరితాపముతో ప్రభువును ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు వంటి పరితాపము కలిగిన భక్తులను సంఘములో లేపమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబముల కొరకు, సంఘముల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలను లేపండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పరితాపముతో ప్రార్థించి సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపించే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.